శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ మాసం 11వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు, వీరితో మీ బంధం కట్ అవుతోంది. ఎందుకు? అసలు ఏం జరగబోతుంది? వారు ఎవరు? ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు మీ జీవితంలో జరిగే మార్పులను అసలు నిజంగా చెప్పాలంటే ఎప్పుడు ఊహించి ఉండరు ఇలా జరుగుతుందని. ఇప్పటి వరకు కూడా ఈ రాశి వారు పడ్డ ఇబ్బందులు అన్నీ కూడాను పూర్తిగా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది. మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ రాశివారు బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశివారు పైకి కాస్త కరుకుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం వీరి యొక్క మనసు వెన్నపూస లాంటిది. తమ వారి కోసం దేనికైనా సరే ఎదురొడ్డి మరి పోరాడుతూ ఉంటారు. వారి వల్ల కాదు అని తెలిసిన అస్సలు మధ్యలో విడిచిపెట్టరు. చివరి వరకు కూడా వారి కోసం ఎంతో ఫైట్ చేస్తారు. ప్రపంచానికి సరికొత్త ఐడియాలు ఇస్తుంటారు. వీరి యొక్క జాబ్ చేసే చోట కానివ్వండి, వృత్తి వ్యాపారాల పరంగా కానివ్వండి, ఎక్కడైనా సరే వీరు ఉన్న చోట చక్కటి అవకాశాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో సమాజాన్ని ఉద్ధరించే ఆలోచనలు చేస్తారు. ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ ఇస్తారు. ఈ రాశివారు భవిష్యత్తును బాగా అంచనా వేస్తారు. అంతా బాగానే ఉంది, కానీ వీరిలో ధైర్యం కాస్త తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం అందువల్ల సాహసాలు చేయడం కష్టమవుతుంది. ప్రతి రంగంలో విజయాన్ని వీరు తప్పక సాధిస్తారు. ఈ రాశివారు బంధాలు, అనుబంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. వీరికి కెరియర్ పరంగా ఇది మంచి సమయం కూడా. ఈ సమయంలో అనుకున్న ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారుల నుండి చక్కటి ప్రశంసలు అందుకుంటారు. ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్న వారికి కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ జరగబోతుంది. దానితో పాటు ప్రమోషన్ కూడా లభించబోతోంది. మీ ఆఫీసులో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు ఈ రోజు మాత్రం కాస్త జాగ్రత్త. ఈ రాశివారు గుర్తు పెట్టుకోండి. ఎందుకు అని అంటే వారితో సమస్య ఈ రోజు ఏర్పడే అవకాశం ఉంది. వారితో ఒక సమస్య ఏర్పడుతుంది. ఉద్యోగ పరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పై అధికారుల ఒత్తిడి మేరకు ప్రయాణాలు చేస్తారు. అంతేకాదు వృత్తిలో సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపు, గౌరవాన్ని పొందుకుంటారు. అయితే ఈ రోజున ఒకరితో బంధానికి ముగింపు పెట్టాల్సి ఉంటుంది. వారు ఎవరంటే మీ యొక్క స్నేహితులు. అవునండి, మీ యొక్క ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు అంటే చిన్నప్పటి నుంచే ఈ రాశి జాతకులు స్నేహానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మధ్యలో వారికి నచ్చినటువంటి ఒక రకమైన ఆలోచన అంటే మీరు వారికంటే బాగుపడిపోతున్నారు అంటూ మీ స్నేహితులు మిమ్మల్ని చూసి ఈర్ష్య, అసూయలతో రగిలిపోతున్నారు. వారు చిన్ననాటి స్నేహితులు కావచ్చు, మధ్యలో ఏర్పడిన స్నేహం కావచ్చు. మీరు వారికంటే బాగుపడిపోతున్నారు, ఎక్కువ సంపాదించేస్తున్నారు. ఇటువంటి కుళ్ళు కుతంత్రాల వల్ల ఆ యొక్క వ్యక్తులు మీకు ఎనిమిస్ గా తయారవుతారండి. అంటే ఎవరైతే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా పేదవారుగా ఉన్నప్పటి నుంచి ఏ వ్యక్తులైతే మిమ్మల్ని గమనిస్తున్నారో, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అటువంటి వారు పెద్దయిన తర్వాత మీరు మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ పైకి వస్తున్నప్పుడు, డబ్బు సంపాదిస్తున్నప్పుడు, మంచి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు, మీ పేరెంట్స్ ని బాగా చూసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తులకు మీ పైన కుళ్ళు అనేది వస్తుంది. దాని ద్వారా మీ యొక్క ఫ్రెండే కావచ్చు మీకు ఈ సమయంలో శత్రువుగా తయారవుతాడు. నిజంగా చెప్పాలి అంటే ఆ యొక్క వ్యక్తి చేసే ఆలోచనలు మీరు తర్వాత తెలుసుకుంటారు. కానీ ముందుగా ఆ యొక్క ఆలోచనలు మీకు అస్సలు తెలియవు.
నా ఫ్రెండే కదా అని చెప్పి అంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు కదా. అతన్ని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు, ప్రతిదీ కూడా షేర్ చేస్తున్నారు. అంత ప్రాణ స్నేహితుడు, అటువంటి యొక్క ఫ్రెండ్షిప్ అనేది, అటువంటి వ్యక్తి యొక్క ఫ్రెండ్షిప్ అనేది ఈ సమయంలో కట్ అవుతుంది. ఎందుకంటే మొదటి నుండి అతని ఆలోచనలు, అతని యొక్క సలహాలు, సూచనలు, వారి ఇన్నర్ ఫీలింగ్స్ మీకు తెలియవు, గుడ్డిగా నమ్మారు. కానీ ఇప్పుడైతే ఒక ఆలోచన చేస్తారు. ఎవరు మీ జీవితంలో ఉంటే కష్టాలు వస్తున్నాయి, మీ జీవితంలో పైకి ఎదగకుండా ఎవరు అడ్డుపడుతున్నారు అనే ఆలోచన చేస్తారు. తత్ఫలితంగా వీరి మీద కాస్తంత అనుమానము కలుగుతుంది. కానీ పరిస్థితుల రీత్యా కూడాను మీ యొక్క మాటలతో ఏకీభవించని కారణంగా మీతో శత్రుత్వాన్ని బయట పెట్టేస్తారు వారు. ఇదంతా భగవంతుని అనుగ్రహము. కానీ జరిగేది ఏదైనా మన మంచికే అని నమ్మండి. మీరు ఏదైనా కూడా జరిగితే గనక నిరాశ నిస్పృహల్లోకి అస్సలు వెళ్ళదు. ఈ రోజు నిత్యం శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. మిగిలిన అంశాల పరంగా కూడాను మంచి అవకాశాలు రాబోతున్నాయి. కావున మానసిక ప్రశాంతత చాలా అవసరము. ప్రశాంత వదనంతో మీ ఆలోచనలు సాకారం చేసుకుంటూ ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.